హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి రియల్మీ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది జూన్ 20 తారీఖు. అయితే దీని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినా కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇంప్రెషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ వచ్చి మనకి రియల్మీ నుంచి GT6 ఈ మొబైల్ మనకి జూన్ 20 తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేస్తున్నారు. అయితే దీని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి అయితే డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం మనకి రియల్మీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది రియల్మీ నుంచి, రియల్మీ GT6T ఈ మొబైల్. అయితే దాని డిజైన్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ తోటి ఇది కూడా లభిస్తుంది. కాకపోతే బ్యాక్ సైడ్ వచ్చి మనకి గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. ఫినిషింగ్ మీద చూసుకుంటే చాలా అద్భుతమైన ఫినిషింగ్ ఉంది. మొబైల్కి అయితే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ చూస్తున్నారో సరే అయితే దీన్ని అయితే లుక్ చేయండి రియల్మీ నుంచి అయితే. ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.2 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది ఇందులో మనకి. ఎందుకంటే మనకి ఇది వచ్చి 4nm మీద లభిస్తుంది కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటారో ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి, నష్టం మాత్రం మొదలకండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే 120 రిఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుని మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 6000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. చాలా బెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. సన్లైట్లో చూసుకుంటే మాత్రం మనకి డిస్ప్లే అనేది కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది. మనకి ఎంత సన్లైట్ ఉన్నా కూడా మొబైల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి డిస్ప్లే పరంగా చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ విషయానికి వస్తే Corning విక్టర్తో ప్రొడక్షన్ లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది వచ్చి మనకి కర్వ్ డిస్ప్లే అయితే కాదు ఫ్రెండ్స్, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది మొబైల్ అనేది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ స్కిప్ అయితే చేయలేదు. చాలా అద్భుతమైన ఫీచర్ అయితే ఉన్నాయి. కాకపోతే డిస్ప్లేలో కలర్స్ చూసుకుంటే మాత్రం 10-bit ప్యానల్తో లభిస్తుంది. కాబట్టి కలర్స్ అన్ని కొంచెం న్యాచురల్గా ఉంటాయి. మనకు కొంచెం బ్లాక్ అయినా వైట్ అయినా కలర్స్ అయినా కొంచెం న్యాచురల్గా కనబడతాయి. కాబట్టి మనకి వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంటుంది మనకి డిస్ప్లేలో చూసుకుంటే. అంటే ప్రొడక్షన్ అయితే Corning ప్రొడక్షన్ ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే అని విత్ ప్రాసెసర్ ఈ రెండు అయితే చాలా బెస్ట్గా ఉంది. మీకు నష్టం మాత్రం మొదలకైనా సరే అయితే లుక్ అయితే వేయండి. ఫ్రెండ్స్, ఈ కెమెరా డిపార్ట్మెంట్ విషయం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 MP ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. విత్ సోనీ సెన్సార్ కూడా ఉంది. ఫ్రెండ్స్, సెన్సార్ విషయానికి వస్తే LYT-8080 సెన్సార్ ఫ్రెండ్స్. మనకు చాలా అద్భుతమైన సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అంటే 808 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకుని మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. దీంతోపాటు ఒక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇచ్చారు. ఈ రెండు యూజ్ చేసుకుని మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజేషన్ కూడా వీడియో అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 720p అయితే వీడియో రికార్డింగ్ అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. 1080p తీస్తే మాత్రం కొంచెం వీడియో అనేది షేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన ల్యాగ్స్ కానీ ఉండే అవకాశాలు ఉండేది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే విత్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరాకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన కెమెరానే ఉంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకు సెల్ఫీ కెమెరా వచ్చి 32 MP సెల్ఫీ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనం ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ వచ్చి మనకి ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి మనకి 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీ ఒపీనియన్ చాలా అద్భుతంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా అద్భుతమైన కెమెరా ఉంది. ఫ్రంట్ సెల్ఫీస్ కూడా చాలా బెటర్గానే ఉంటాయి. కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఒకసారి దీనైతే లుక్ కానీ నష్టం మాత్రం మొదలకండి. అంటే ఓవరాల్గా కెమెరానే కాదు, ఇందులో బ్యాటరీ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు 5500 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 120 సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత మనకు 42 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మొబైల్లో చూసుకునే స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉంటాయి. మనకు బ్యాటరీ కాదు, ప్రాసెసరే కాదు, చాలా అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో ఒకసారి అయితే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మొబైల్ అనేది. మీకు గేమింగ్ పర్పస్ కావాలనుకుంటే ఇందులో గేమింగ్ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. కెమెరా కావాలనుకుంటే మాత్రం కెమెరా అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఒకటే మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. అందులో ఒక 4K రికార్డింగ్ ఇచ్చారు. కాబట్టి మేబీ దీనికన్నా కొంచెం బెస్ట్ కెమెరా మొబైల్సే ఉంటాయని అనుకుంటాను. నార్మల్గా లిటిల్ బిట్ చిన్న కెమెరాస్ తీసుకునే మాత్రం ఒకసారి అయితే లుక్ అయితే నష్టం మాత్రం మొదలకండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే రియల్మీ అయితే లభిస్తుంది. అప్డేట్ పరంగా చూసుకుని మాత్రం ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చి మనకు 3 years వరకు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. మన సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి మనకు 4 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. కాబట్టి మనకి ఎంత లేదని మనకి మొబైల్ కొనుక్కున్న ఒక 4 years వరకు అయితే అప్డేట్స్ అనేవి కంపల్సరీ వస్తాయండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఇందులో మనకి ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మనకి ర్యామ్ వచ్చి మనకి 12GB ర్యామ్తో లభిస్తుంది. బేస్ మోడల్ ఒకటే ఫస్ట్లో అయితే లాంచ్ చేస్తారు. 12GB ర్యామ్ ఇది వచ్చి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. 512GB స్టోరేజ్తో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే UFS నుంచి 4.0తో లభిస్తుంది. అంటే స్పీడ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన స్పీడ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైనా ఫైల్ ట్రాన్స్లేషన్ చేయాలంటే కొంచెం స్పీడ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా మనకి UFS నుంచి
4.0 కాబట్టి మనకి ర్యామ్ యూజ్ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ తయారు కాబట్టి కొంచెం స్మూత్నెస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ టచ్ ప్యాడ్ చెప్పుకోవచ్చు. ర్యామ్ అయినా స్టోరేజ్ అయినా ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఇంకో హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకు డ్యూయల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది, చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెవీగా గేమ్ ఆడే వాళ్ళకైతే మనకు బ్యాక్ సైడ్ మొబైల్ అనేది హీటింగ్ బాగా అవుతుంది కాబట్టి దానికి కూలింగ్ సిస్టమ్ కావాలనుకుంటే మనకి ఇందులో డ్యూయల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి తొందరగా మనకు కూలే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొబైల్ పరంగా చూసుకుంటే ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటున్నారో వారి కోసం అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. నా సజెషన్ వచ్చి ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటున్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే తప్పకుండా వదలకండి, ఎందుకంటే చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఒకసారి అయితే లుక్ అయితే అని కంపల్సరీ నచ్చుతుంది నా ఒపీనియన్. దీంతో పాటు ఇంకొన్ని ఫీచర్స్ ఉందని మనకి ఇందులో డాల్మీ అట్మాస్ సపోర్ట్ ఉంది, డాల్మీ విజన్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది. ఇది మన అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ HDలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అన్నీ అయితే ఏమాత్రం స్కిప్ చేయలేదు. ఒకటి స్కిప్ అయిందని మనకి నార్మల్గా మీకు అందరికీ తెలిసిందే 3.5mm జాక్ అనేది ఉండదు కాబట్టి ఇందులో టైప్ సి అడాప్టర్ యూజ్ చేసుకొని 3.5 జాక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కాబట్టి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ఫెసికేషన్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మొబైల్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫెసికేషన్ అయితే ఇంతే. ఈ మొబైల్ ఫెసికేషన్ మీకు నచ్చినని అనుకుంటాను. మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి, మీకోసం మరొకసారి రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్. పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా.